హలో అండి. ఈరోజు మనం ప్రీవియస్ ఏపీ టెట్ పేపర్స్లో అడిగినటువంటి సైకాలజీ బిట్స్ చూద్దామండి. పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి సాధికారతత్వ శైలి, నిరంకుశత్వ శైలి, అంగీకారతత్వ శైలి, జోక్యరహిత శైలి. దీని ఆన్సరు సాధికారతత్వ శైలి. తర్వాత వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వికాసం సంచితమైనది. వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. ఆన్సరు వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. మూడవది, క్రింది వానిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడింది. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి. ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు ఈ దశ ఉంటుంది. ఇంద్రియ చాలక దశ అంటే ఇది పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది కరెక్టే. అలాగే ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియా జీవి. ఇది కూడా కరెక్టే. ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. కానీ ఈ దశలో అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేది తప్పు. ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ. ఎరిక్సన్ ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ నమ్మకము, అపనమ్మకము, చొరవ, అపరాధము, శ్రమశీలత, న్యూనత, సన్నిహితత్వం, ఏకాంతం. ఆన్సరు చొరవ, అపరాధం. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, సామూహిక ప్రజ్ఞా పరీక్ష, నిష్పాదన పరీక్ష, అశాబ్దిక పరీక్ష. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది సామూహిక ప్రజ్ఞా పరీక్ష. తర్వాత ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? థారండైక్, గార్డినర్, స్పియర్మన్, థర్స్టన్. ఆన్సరు స్పియర్మన్. తర్వాత డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య 6, 8, 10, 11. ఆన్సరు 11. తర్వాత సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ నిర్ధారణ దశ, సన్నాహక దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ. ఆన్సర్ గుప్త దశ. ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలు సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. చూడండి, సమస్యకు అనేక పరిష్కారాలు సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. విభిన్న ఆలోచన గలవారు ఎప్పుడైనా రకరకాల పరిష్కారాలను సూచించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ క్రింది వానిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది రోషాక్ సిర మరకల పరీక్ష, పిల్లల గ్రాహ్యక పరీక్ష, మూర్తిమత్వ శోధిక పరీక్ష, పద సంసర్గ పరీక్ష. ఆన్సర్ పిల్లల గ్రాహ్యక పరీక్ష. అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ ఉపగమ పరిహార ద్విఉపగమ పరిహార. ఆన్సరు ఉపగమ పరిహార. చూడండి, దీనికి ఉపగమ పరిహార కాదు, ద్విఉపగమ
పరిహార అతను ఎదుర్కొనే సంఘర్షణ ఏంటంటే ఉపగమ పరిహార సంఘర్షణ. ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు. వ్యక్తి అధ్యయన పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి, చర్యాత్మక పరిశోధన, అనుధైర్ఘ్య పద్ధతి. ఆన్సరు అంతఃపరీక్షణ పద్ధతిని చికిత్సా పద్ధతి అంటారు. ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం గురించి సరికాని వాక్యం. అభ్యసన ఒక గమ్య నిర్దేశిత చర్య. అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది. అభ్యసన గతిశీలమైనది. అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం. చూడండి, అభ్యసన లక్షణం గురించి సరికాని వాక్యం అన్నారు. అభ్యసన ఒక గమ్య నిర్దేశిత చర్య, అవును. అభ్యసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది, అవును. అభ్యసన గతిశీలమైనది, అవును. అయితే అభ్యసన ఒక ప్రక్రియ కాదు, ఒక ఫలితం అన్నాడు. ఇది మాత్రం దాని గురించి తప్పు. ఆన్సర్ ఆప్షన్ 4. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపార్శ్వ. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలంటే అతనికి ఈజీగా వచ్చింది కాబట్టి అక్కడ అభ్యసన బదలాయింపు ఏంటంటే అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాలలో చదివి నేర్చుకొనెను. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవలసి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాలలో ఆ పనిని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన ఎంత? విన్సీ పొదుపు గణన ఎంత? 35. ఆన్ మెమొరీ గ్రంథం రచించినవారు. ఆన్ మెమొరీ గ్రంథం రచించినవారు ఎబ్బింగ్హాస్, బార్ట్లెట్, ఫ్రాయిడ్, గాల్టన్. ఆన్సర్ వచ్చేసి ఎబ్బింగ్హాస్. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధ ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది నిబంధిత ఉద్దీపన. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు కోహెలర్, కోఫ్కా, వర్థీమర్, స్కిన్నర్. గెస్టాల్ట్ వాది కానివారు కోహెలర్. ఆవృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది. వైఖరి, ప్రత్యక్షం, సహజ సామర్థ్యం, సృజనాత్మకత. ఆన్సరు ప్రత్యక్షం. ఈ క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది. జ్ఞానాత్మక రంగానికి సంబంధం లేనిదంట. విశ్లేషణ, మూల్యాంకనం, వినియోగం, అనుకరణ. విశ్లేషణ, మూల్యాంకనం, వినియోగం, అనుకరణ. ఆన్సరు వినియోగం. వినియోగం అనేది జ్ఞానాత్మక రంగానిది కాదు. అది తర్వాత డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పఠనం, భాషణం, రాయటం, లెక్కించటం. ఇక్కడ ఈ పదం డిస్లెక్సియా, లెక్సియా లేఖనం అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లెక్సియా ఉంది, లేఖనం అంటే రాయటం. ఆన్సర్ రాయటం. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితిని కల్పించటం, వ్యూహరచన, అమలు చేయటం, మూల్యాంకనం. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం ఏంటిదంటే వ్యూహరచన. ఫస్ట్ అసలు ఆ ప్రాజెక్టుకి సంబంధించి అది ఎలా చేయాలి, ఏంటి అనేది ముందు మనం వ్యూహరచన చేసుకోవాలి.
క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది ఏది? ఇన్పుట్ పరికరం కానిది ఏది? స్కానర్, కీబోర్డ్, టచ్ ప్యాడ్, ప్రింటర్. వీటిల్లో ఇన్పుట్ పరికరం కానిది టచ్ ప్యాడ్. 1 కిలోబైట్ దీనికి సమానం. 1 కిలోబైట్ దీనికి సమానం. 1024 బైట్స్కి సమానం. ఎంఓఓసిని విస్తరించండి. ఎంఓఓసిని విస్తరించండి. మొబైల్ ఓరియంటెడ్ ఆన్లైన్ సర్టిఫికేట్. మొబైల్ ఓరియంటెడ్ ఆన్లైన్ సర్టిఫికేట్. ఆర్టీఈ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుండి 5 తరగతులు, పూర్వ ప్రాథమిక విద్య 1 నుంచి 7 తరగతులు, 1 నుంచి 8 తరగతులు. ఆన్సరు ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 5 తరగతులు. ఎన్ఈపి 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. ఏ సంవత్సరం నాటికి? 2030 నాటికి. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు 75%. ఇదే బిట్టు, కాకపోతే అక్కడ జగనన్న అమ్మఒడి బదులు అమ్మకు వందనం అని అడుగుతారు, అంతేగాని దీంట్లో తేడా లేదు. అమ్మకు వందనం అయినా సరే 75% హాజరు ఉండాల్సిందే. ఈ పథకాలకు సంబంధించి మళ్ళీ ఖచ్చితంగా బిట్స్ అడుగుతారు. 6 పథకాలకి పేర్లు మార్చింది ప్రభుత్వం, అవి మీరు గుర్తుపెట్టుకోవాలి. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు విలియమ్సన్, ఎఫ్సి థార్న్, రోజర్స్, జేమ్స్. రోజర్స్. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది అన్నాడు. ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, చారిత్రక పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఇందులో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది మేబీ అన్వేషణ పద్ధతి అయి ఉండొచ్చు, కానీ దీనికి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. మిగిలిన 3 పద్ధతుల్లో ఉపాధ్యాయుడు ఖచ్చితంగా అవసరం. అన్వేషణ పద్ధతిలో ఉపాధ్యాయుడు ఉంటాడులే కానీ అన్వేషించాల్సింది పిల్లలే కదా. హలో అండి, ఈరోజు మనం సైకాలజీకి సంబంధించి ప్రీవియస్ టెట్ పేపర్లో 2024 టెట్లో జరిగింది కదా, 27వ తారీఖు ఫిబ్రవరి నుంచి జరిగింది కదా, ఆ టెట్ పేపర్లలో అడిగిన సైకాలజీ బిట్స్ వరకు ప్రాక్టీస్ చేద్దాం మనం ఈరోజు. పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి ఏది? సాధికారతత్వ శైలి, నిరంకుశతత్వ శైలి, అంగీకారతత్వ శైలి, జోక్యరహిత శైలి. ఆన్సరు సాధికారతత్వ శైలి. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడింది ఏంటి? వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వికాసం సంచితమైనది. హలో అండి, ఈరోజు మనం ఏపీ టెట్ ప్రీవియస్ 2024 పేపర్లలో గల సైకాలజీ బిట్స్ చూద్దాం. పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి సాధికారతత్వ శైలి, నిరంకుశత్వ శైలి, అంగీకారతత్వ శైలి, జోక్య రహిత శైలి. ఆన్సరు సాధికారతత్వ శైలి. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడింది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వికాసం సంచితమైనది. వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. ఆన్సరు వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. కింది వానిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. హలో అండి, ఈరోజు మనం ప్రీవియస్ టెట్ పేపర్లలో బిట్స్ని చూద్దామండి. ఇది 2024
ఫిబ్రవరిలో జరిగిన టెట్ పేపర్స్, వాటిల్లో సైకాలజీ, మొత్తం సైకాలజీ బిట్సే ఉంటాయి ఈ వీడియో మొత్తం. పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి: సాధికారతత్వ శైలి, నిరంకుశత్వ శైలి, అంగీకారతత్వ శైలి, జోక్యరహిత శైలి. ఆన్సర్ సాధికారతత్వ శైలి. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది: వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది, వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి, వికాసం సంచితమైనది, వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. ఆన్సర్ వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. క్రింది వానిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా రాయబడింది: ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి, ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది, ఈ దశలో పిల్లలు మూర్త ఆలోచన చేయగలుగుతారు, పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఈ దశ కొనసాగుతుంది. ఆన్సర్ ఈ దశలో పిల్లలు మూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేది తప్పు. ఎరిక్సన్ ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ: నమ్మకం, అపనమ్మకం, చొరవ, అపరాధం, సంశీలత, న్యూన్యత, సన్నిహితత్వం, ఏకాంతం. ఆన్సర్ చొరవ, అపరాధం, రెండోది. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దేనికి ఉదాహరణ? వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, సామూహిక ప్రజ్ఞా పరీక్ష, నిష్పాదన పరీక్ష, అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. ఆన్సర్ సామూహిక ప్రజ్ఞా పరీక్ష. ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు: థార్న్డైక్, గార్డ్నర్, స్పియర్మన్, థర్స్టన్. ఆన్సర్ స్పియర్మన్. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉపపరీక్షల సంఖ్య 8. సృజనాత్మక ప్రక్రియలో 2వ దశ నిర్ధారణ దశ, సన్నాహక దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ. ఆన్సర్ గుప్త దశ. ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు అనేక సమస్యలకు అనేక పరిష్కారాలు సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. ఆన్సరు విభిన్న ఆలోచన. ఈ క్రింది వానిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది: రోషాక్ శిరామరకల పరీక్ష, పిల్లల గ్రాహ్యక పరీక్ష, మూర్తిమత్వ శోధిక పరీక్ష, పద సంసర్గ పరీక్ష. ఆన్సరు మూర్తిమత్వ శోధిక. అయాన్ అయాన్కి హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతిలో ఉపాధ్యాయుని చేత చివాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ: ఉపగమ, పరిహార, ద్విఉపగమ పరిహార. ఆన్సరు పరిహార. ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని అంటారు: వ్యక్తి అధ్యయన పద్ధతి, అంతఃపరీక్షణ పద్ధతి, చర్యాత్మక పరిశోధన పద్ధతి, అనుధైర్య పద్ధతి. ఆన్సరు వ్యక్తి అధ్యయన పద్ధతి. ఈ క్రింది వానిలో అభ్యసన లక్షణం గురించి సరికాని వాక్యం: అభ్యసనం ఒక గమ్య నిర్దేశిత చర్య, అభ్యసనం సంచిత స్వభావం కలిగి ఉంటుంది, అభ్యసనం గతిశీలమైనది, అభ్యసన ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం. సరికానిది: అభ్యసనం ఒక ప్రక్రియ కాదు, అది ఒక ఫలితం అనేది సరికాదు. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ చోటు చేసుకునే అభ్యసన బదలాయింపు రకం: అనుకూల, ప్రతికూల, శూన్య, ద్విపార్శ్వ. ఆన్సరు అనుకూల. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాల్లో చదివి నేర్చుకున్నది. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఈసారి విన్సీ 13 ప్రయత్నాల్లోనే ఆ పని చేయగలిగింది. విన్సీ యొక్క పొదుపు గణన 35. ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఎబ్బింగ్హాస్, బార్ట్లెట్, ఫ్రాయిడ్, గాల్టన్. ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎబ్బింగ్హాస్. పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆన్సరు నిర్నిబంధిత ఉద్దీపన. ఈ క్రింది వానిలో గెస్టాల్ట్ వాది కానివారు కోహ్లర్, కోఫ్కా, వర్థీమర్, స్కిన్నర్. ఆన్సరు స్కిన్నర్. ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించినది? ప్రత్యక్షం. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది? అనుకరణ అనేది జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది. డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పఠనంలో ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం.
పరిస్థితులను కల్పించటం, వ్యూహరచన, అమలు చేయడం, మూల్యాంకనం. ఆన్సరు పరిస్థితులను కల్పించటం. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది ప్రింటర్. 1 కిలోబైట్ దీనికి సమానము. 1024 బైట్స్కి సమానము. MOOC విస్తరణ రూపం. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానము పరిస్థితులను కల్పించుట. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది ప్రింటర్. 1 కిలోబైట్ దేనికి సమానం? 1024 బైట్స్కి సమానం. MOOCని విస్తరణ రూపం. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుంచి 8 తరగతులు. ప్రాజెక్టు పద్ధతిలో మొదటి సోపానం పరిస్థితులు కల్పించటం, వ్యూహరచన, అమలు చేయటం, మూల్యాంకనం. ఆన్సరు పరిస్థితులను కల్పించటం. క్రింది వానిలో ఇన్పుట్ పరికరం కానిది స్కానర్, కీబోర్డ్, టచ్ ప్యాడ్, ప్రింటర్. కిలోబైట్ దీనికి సమానం. 1024 బైట్స్కి. MOOC విస్తరణ రూపం. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుంచి 5 తరగతులు, పూర్వ ప్రాథమిక విద్య 1 నుంచి 7 తరగతులు, 1 నుంచి 8 తరగతులు. RTE 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే 1 నుంచి 8 తరగతులు. NEP 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. 2030 నాటికి. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు 75%. తల్లికి వందనం పథకం అయినా సరే 75%. ఇక్కడ పథకానికి పేరు మారింది. జగనన్న అమ్మఒడి పథకం ఏ పథకంగా పేరు మార్చబడింది అంటే తల్లికి వందనం. నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? విలియమ్సన్, AC థార్న్, రోజర్స్, జేమ్స్. ఆన్సరు విలియమ్సన్. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది అన్నాడు. ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, చారిత్రక పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. చూడండి, ఉపన్యాస పద్ధతి, చారిత్రక పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఈ 3 ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు. అన్వేషణ పద్ధతి మాత్రమే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కాదు, అది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. కుప్పుస్వామి ప్రకారం బాల్య దశ అనేది పుట్టినప్పటి నుంచి కౌమార దశ వరకు గల కాలం, శైశవ దశ నుంచి యవ్వనారంభ దశ వరకు గల కాలం, 3 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మధ్య కాలం, 3 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల మధ్య కాలం. బాల్య దశ కుప్పుస్వామి ప్రకారం బాల్య దశ అనగా శైశవ దశ నుండి యవ్వనారంభ దశ వరకు. శైశవ దశ నుంచి యవ్వనారంభ దశ వరకు. వ్యక్తి వికాసంపై పరిసరాల కన్నా అనువంశికత ఎక్కువ పాత్ర వహిస్తుందని తెలిపిన వారు ఎవరు? వాట్సన్, బాగ్లే, గోర్డాన్, గాల్టన్. ఆన్సరు గాల్టన్. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు, బాలిక నేపథ్య నీతి ఉండే దశ 1వ స్థాయి 1వ దశ, 1వ స్థాయి 2వ దశ, 2వ స్థాయి 3వ దశ, 2వ స్థాయి 4వ దశ. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు, బాలిక నేపథ్యం ఉన్న దశ 2వ స్థాయి 3వ దశ. 2వ స్థాయి 3వ దశ. ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి, సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయస్సు
ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే వయస్సు పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరం వయసు వరకు, 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వయసు మధ్య, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వయసు మధ్య, 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వయస్సు మధ్య. ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వయసు మధ్య. పియాజే ప్రకారం సర్వాత్మకవాదం కనపడే దశ. పియాజే ప్రకారం సర్వాత్మకవాదం కనపడే దశ ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ. ఆన్సరు పూర్వ ప్రచాలక దశ. సర్వాత్మకవాదం కనపడే దశ పూర్వ ప్రచాలక దశ. అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి. అల్పబుద్ధుల ప్రజ్ఞాలబ్ధి 20 కన్నా తక్కువ, 20 నుంచి 50, 50 నుంచి 70, 70 నుంచి 90. అల్పబుద్ధుల ప్రజ్ఞ 50 నుంచి 70. తర్వాత ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత. ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత గిల్ఫర్డ్, డావిన్సీ, హాకిన్స్, గ్రాహం వాల్లస్. ఆన్సరు గ్రాహం వాల్లస్. తర్వాత భాషా గ్రహణ యంత్రం లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. భాషా గ్రహణ యంత్రం అనే భావనను ప్రవేశపెట్టిన వారు స్కిన్నర్, బందూరా, చామ్స్కీ, పావ్లోవ్. ఆన్సరు చామ్స్కీ. ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది. ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ దీనిని అంచనా వేస్తుంది. ప్రజ్ఞ, సహజ సామర్థ్యం, వైఖరి, సృజనాత్మకత. ఆన్సరు వైఖరి. ఇడ్ ఈ కింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఇడ్ ఈ కింది సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. వాస్తవిక సూత్రం, ఆనంద సూత్రం, నైతిక సూత్రం, చేతన సూత్రం. ఆనంద సూత్రం. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష రూపొందించిన వారు. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు అట్కిన్సన్, కింగ్, విలియమ్సన్, డార్లీ, ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్, ముర్రే, మోర్గాన్. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలను రూపొందించినది ముర్రే మోర్గాన్. గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందేమో అని భయపడుతున్నాడు. అతనిలో ఉన్న సంఘర్షణ. గోవింద్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడంట, కానీ అది కరుస్తుందో ఏమోనని భయపడుతున్నాడంట. ఇతనిలో సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. తర్వాత పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ లాలాజలాన్ని స్రవించడం అనేది చూడండి, గంట శబ్దంతో ఆహారాన్ని జోడించినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. ఇక్కడ లాలాజలాన్ని స్రవించటం అనేది నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన, నిర్నిబంధిత ప్రతిస్పందన. ఆన్సరు నిర్నిబంధిత ప్రతిస్పందన. క్రింది వానిలో భావావేశ రంగానికి చెందినది వ్యవస్థాపనం, అనుకరణం, స్వాభావీకరణం, అన్వయం. ఆన్సరు వ్యవస్థాపనం. అనుకరణ ద్వారా అభ్యసనంలో మొదటి సోపానం. అనుకరణ ద్వారా అభ్యసన ఇందులో మొదటి సోపానం ఏది? ధారణ, అవధానం, నిష్పాదన, పునర్బలనం. ఆన్సర్ 2 అవధానం. ఆన్సరు 2 అవధానం. ఏ
అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు. ఏ అంశం యొక్క మూల సూత్రాలైనా ఏ వయసు వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని పేర్కొన్నవారు బ్రూనర్, పియాజే, చామ్స్కీ, గార్డెనర్. ఆన్సరు బ్రూనర్. డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం, గ్రీకు భాషా పదం, లాటిన్ భాషా పదం, రష్యన్ భాషా పదం. డెజావు అనేది ఫ్రెంచ్ భాషా పదం. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించటం వల్ల విస్మృతి సంభవిస్తే దానికి కారణం. గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకుంటున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగిస్తే దానికి కారణం పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం, ధమనం, మతిమరుపు. ఆన్సరు పురోగమన అవరోధం. బుక్ బహువచనం బుక్స్ అని నేర్చుకున్న విద్యార్థి చైల్డ్కు బహువచనం చిల్డ్రన్కి బదులుగా చైల్డ్స్ అని చెప్పటకు కారణం సానుకూల బదలాయింపు, రుణాత్మక బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. ఆన్సరు రుణాత్మక బదలాయింపు. క్రింది వాటిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది. ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది అవిరళ నియమం, పూరణ నియమం, ఫలిత నియమం, ఆకృతి క్షేత్ర సంబంధం. ఆన్సరు ఫలిత నియమం. అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటగా ఉపయోగించిన వారు ఎవరు? స్కిన్నర్, స్పాంజర్, కిర్క్, వుడ్వర్త్. స్కిన్నర్, స్పాంజర్, కిర్క్, వుడ్వర్త్. ఆన్సరు కిర్క్. దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అని పిలుస్తారు. దీనిని సహాయార్థి కేంద్రిత మంత్రణం అని పిలుస్తారు. నిర్దేశిక మంత్రణం, అనిర్దేశిక మంత్రణం, మిశ్రమ మంత్రణం, వృత్తిపరమైన మంత్రణం. సహాయార్థి కేంద్రిత మంత్రణం అంటే అనిర్దేశిత మంత్రణం. దోపిడీని నిరోధించే హక్కు. దోపిడీని నిరోధించే హక్కుకు చెందిన ప్రకరణ 23, 24. సభ్యుల అభిప్రాయాలకు విలువ, గౌరవం ఇచ్చే నాయకత్వం సహభాగి నాయకత్వం. క్రింది వానిలో ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానిది. MS ఎక్సెల్. RTE 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 తరగతులకు బోధన గంటలు 800 గంటలు. NEP 2020 ప్రకారం 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఈ క్రింది స్థాయికి చెందుతాయి. NEP 2020 ప్రకారం పునాది పూర్వక స్థాయి, సన్నాహక స్థాయి, మధ్యస్థాయి, మాధ్యమిక స్థాయి. ఆన్సరు సన్నాహక స్థాయి. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్ గురించి సరైన వాక్యం. ఉచితంగా లభిస్తుంది, అనుమతితో ఉపయోగించవచ్చు, దీనిని ఉపయోగించుటకు ప్రత్యేక సాఫ్ట్వేర్ అవసరం, బాగా ఖరీదైనది. ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ అనేది ఉచితంగా లభిస్తుంది. ఈ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్రింది తరగతుల విద్యార్థులకు ఉచితంగా అందిస్తుంది. ఏ తరగతులు? 8వ తరగతి పిల్లలకి అందిస్తుంది. NCF 2005లో 1వ అధ్యాయం
దీనికి సంబంధించినది. 1వ అధ్యాయం దీనికి సంబంధించినది. దీనికి యాడ్ స్కోర్ ఇవ్వటం జరిగింది. ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. సాధికారతత్వ, నిరంకుశతత్వ, అంగీకారతత్వ, జోక్యరహిత. ఈ రకమైన పిల్లల పెంపక శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి. సాధికారతత్వ, నిరంకుశతత్వ, అంగీకారతత్వ, జోక్యరహిత. ఆన్సరు సాధికారతత్వ. పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించిన వారు ఫ్రాయిడ్, గెసెల్, హార్లాక్, స్టాన్లీ హాల్. ఆన్సరు గెసెల్. సహకార క్రీడ ఈ వయసులో మొదలవుతుంది. 2 సంవత్సరాల వయసు, 3 నుంచి 4 సంవత్సరాల వయసు, 5 సంవత్సరాల వయసు, 10 సంవత్సరాల వయసు. సహకార క్రీడ అనేది ఏ వయసులో మొదలవుతుంది? 3 నుంచి 4 సంవత్సరాల వయసులో మొదలవుతుంది. పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావనా లోపం కనపడే దశ. విపర్యాత్మక భావనా లోపం కనపడే దశ మూర్త ప్రచాలక దశ. ఎరిక్సన్ ప్రకారం 7వ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఉత్పాదకత, స్తబ్దత. సావిత్రికి 12 సంవత్సరాలు. ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయస్సు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే సావిత్రి ప్రజ్ఞా లబ్ధి 150. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష యొక్క ఉప పరీక్ష కానిది. వస్తు సమాఖ్య. ఒక వ్యక్తి తన పై అధికారిపై కోపం వచ్చింది. ఆ కోపాన్ని ఆఫీసులో తన పై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు. దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపై చూపాడు. ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం విస్థాపనము. శివకు ఒక దుకాణంలో 2 బొమ్మలు నచ్చాయి. కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు. ఏ బొమ్మను తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు. శివ యొక్క సంఘర్షణ. ఉపగమ సంఘర్షణ. ఈ క్రింది వానిలో రూప సిద్ధాంతవేత్త హిప్పోక్రాటస్. ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం స్వతంత్ర చరం. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటిగా వివరించిన వారు రూబిన్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించిన వారు గాల్టన్. ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగటం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. బోబోడాల్ అధ్యయనం ఈ సిద్ధాంతానికి చెందినది. బందూరా సిద్ధాంతం. వైట్గాస్కీ ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది పోల్చడం. అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది. తర్వాత వీణ నేర్చుకోదలిచింది. ఇక్కడ అభ్యసన బదలాయింపు, అనుకూల బదలాయింపు.
క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఉచ్చారణ. శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచిస్తాడు. శంకర్ ఆలోచన విభిన్న ఆలోచన. క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది కోహ్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. మస్తిష్క పక్షవాతం అనేది చలన వైకల్యం. నిర్దేశిత మంత్రణం గురించి సరికాని వాక్యం. సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు అనేది సరికాదు. నిర్దేశిత మంత్రణం అనేది సమస్య కేంద్రీకృత మంత్రణం. మంత్రణకుడు అధిక ప్రాధాన్యత వహిస్తాడు. సహాయార్థి స్వేచ్ఛగా చర్చించే అవకాశం ఉండదు. ఈ 3 కరెక్ట్ కానీ ఇదే తప్పు. నిర్దేశిత నాయకత్వంలో నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటాడు. 1 టెరాబైట్ దీనికి సమానం. 1024 గిగాబైట్స్కి సమానం. వైరస్ పూర్తి రూపం. విటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సైజ్. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం 75%. NCF 2005 ప్రకారం 6 నుండి 8 తరగతుల విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసిన సమయం వారానికి 4 నుంచి 6 గంటలు. NEP 2020 ప్రకారం ఎంఫిల్ కోర్స్ నిలిపివేయబడినది. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ నాడు నేడు కార్యక్రమంలో లేనిది. టాయిలెట్స్, టెక్స్ట్ బుక్స్, గ్రీన్ చాక్ బోర్డ్, మంచినీటి సరఫరా. నాడు నేడు కార్యక్రమంలో లేనిది అన్నాడు. టాయిలెట్స్ ఉన్నాయి, గ్రీన్ చాక్ బోర్డ్ సరఫరా ఉంది, మంచినీటి సరఫరా ఉంది, టెక్స్ట్ బుక్సే లేవు. ఆన్సరు టెక్స్ట్ బుక్స్. MOOC ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు. స్వయం అనే MOOC ప్లాట్ఫామ్ను అభివృద్ధి పరిచిన వారు. AICTE MHRD. క్రింది వారిలో పిల్లల పెంపక శైలుల గురించి పరిశోధనలు చేసిన వారు. బామ్రిండ్ మరియు బ్లాక్. ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావంను అంచనా వేయదలిచాడు. అతని కంప్యూటర్లో వైరస్ రావటం వల్ల ప్రయోగం వైఫల్యం చెందింది. ఇందులో పరతంత్ర చరం ఏది? విద్యార్థి సాధన. పిల్లలలో స్వీయ భావన, ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ. కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయత చూపడం ఈ దశలో కనపడుతుంది. పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశలో. ఎరిక్సన్ ప్రకారం 6 నుండి 12 సంవత్సరాల మధ్య పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి శ్రమశీలత న్యూనత. క్రింది వానిలో శాబ్దిక పరీక్ష. బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. క్యూములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించిన వారు. గట్మన్.
రాజు తన తండ్రిని సైకిల్ కొనివ్వమని అడిగాడు. కానీ అతని తండ్రి నిరాకరించాడు. దాంతో రాజు సైకిల్ ఉన్న వ్యక్తితో స్నేహం చేసి అతని సైకిల్ తొక్కడం ద్వారా సంతృప్తి చెందాడు. ఇక్కడ రాజు ఉపయోగించిన రక్షక తంత్రం పరిహారం. బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు. అలాగని పాఠశాలకు వెళ్ళినందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో బేగం సంఘర్షణ పరిహార సంఘర్షణ. చర్యాత్మక పరిశోధనను విద్యారంగానికి అన్వయించిన వారు స్టీఫెన్ కోరే. అవసరాల అనుక్రమిక సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు మాస్లో. క్రింది వానిలో ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం పూరణ నియమం. విజయ్ ఏ విషయాన్నైనా ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంటాడు. విజయ్ స్మృతి. క్రియాత్మక స్మృతి. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ఇలా అంటారు: పరికరాత్మక నిబంధన. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథ రచయిత బందూరా. వైట్గాస్కీ ప్రకారం క్రింది వానిలో ఉన్నత మానసిక ప్రక్రియ అనగా వివేచన, అభ్యసన బదలాయింపుకు సంబంధించి సామాన్యీకరణ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు చార్లెస్ జెడ్. అభ్యసన వక్రంలో చివరి దశ శారీరక హద్దు. సృజనాత్మక దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ అంతర్దృష్టి దశ. ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు గిల్ఫర్డ్. డిస్గ్రాఫియా అనగా రాతపరమైన వైకల్యం. అనిర్దేశిక మంత్రణం గురించి సరైన వాక్యం. దీనిని సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అంటారు. ఈ రకమైన నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. జోక్యరహిత నాయకత్వంలో సభ్యులే నిర్ణయాలు తీసుకుంటారు. క్రింది వానిలో ఇన్పుట్ డివైస్ సెన్సార్. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో కేటాయించవలసిన సీట్లు 25%. ఎన్సీఎఫ్ 2005 ప్రకారం 2వ తరగతి వరకు ఎటువంటి ఇంటి పని సూచించలేదు. అయితే ఆ తరువాత తరగతి అంటే 3వ తరగతి నుండి వారానికి ఎన్ని గంటలు హోంవర్క్ కేటాయించవచ్చు? వారానికి 2 గంటలు. ఎన్ఈపి 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలలో సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం 2025. 2025 లోపల
సార్వత్రిక పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం, FLN ఫండమెంటల్ న్యూమరసీ అండ్ లిటరసీ. దీన్ని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఎప్పుడంటే 2025. తర్వాత జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు ఇచ్చే యూనిఫామ్ల సంఖ్య ఎంత? 1 జత, 2 జతలు, 3 జతలు, 4 జతలు? ఆన్సరు 3 జతలు ఇస్తున్నారు. 3 జతల యూనిఫామ్ అందజేస్తున్నారు పిల్లలకి. తర్వాత దీక్ష ప్రారంభ సంవత్సరం 2017. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపకం శైలి సాధికారతత్వ పెంపకం శైలి. ఇప్పటికి మనం 5 టెట్ పేపర్లు చూసాం. 5 ఫస్ట్ బిట్టు ఇదే ఉంది. ఏం లేదండి, ఒక టెట్ పేపర్ని కనుక మనం సరిగ్గా కరెక్ట్గా పరిశీలిస్తే 30 బిట్లు ఏ ప్యాటర్న్లో అయితే ఇచ్చారో, ఏ టాపిక్లో ఏ అంశం మీద అయితే బిట్ ఇచ్చారో టెట్ పేపర్లు అన్నింట్లోనూ అదే ఫాలో అవుతున్నారు. కాకపోతే బిట్లు కొంచెం అటు ఇటు. ఇప్పుడు ఈ శైలి గురించి ఒకటి, అలాగే ప్రజ్ఞా లబ్ధి గురించి ఒకటి, ఆ తర్వాత ఒక పుస్తకాన్ని ఇచ్చి ఆ పుస్తకం ఎవరు రచించారు అనేది ఒకటి, పరిసరవాది, గెస్టాల్ట్ వాది వీటి గురించి ఒకటి, ఆ తర్వాత జగనన్న విద్యా కానుకలు అలాంటి ప్రభుత్వ పథకాల గురించి ఒకటి, RTE యాక్ట్ గురించి ఒకటి, NEP గురించి ఒకటి, NCF గురించి ఒకటి. ఈ టెట్ పేపర్లలో నేను గమనించిన బిట్స్ అన్నమాట ఇవే. ప్రతి పేపర్లోనూ మీరు ప్యాటర్న్ గమనించండి. ఇదే ప్యాటర్న్లో అడిగారు. అభ్యసనం జరిగే కాలం 1 నుంచి 25 సంవత్సరాలు, గర్భధారణ నుంచి చనిపోయే వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు 3 నుంచి 18 సంవత్సరాలు. ఇందులో 1వ ఆప్షను, 4వ ఆప్షను అబ్సల్యూట్లీ రాంగ్. ఇప్పుడు ఈ రెండో ఆప్షన్, 3వ ఆప్షన్ ఈ రెండిట్లోనే ఎక్కువగా జనం కన్ఫ్యూజ్ అవుతారనమాట. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, గర్భధారణ నుంచి చనిపోయే వరకు అని. గర్భధారణ నుండి చనిపోయే వరకు అభ్యసనం జరుగుతూనే ఉంటుంది. బెదిరించడం అనేది మానసిక పీడనం. క్రింది వానిలో స్వీయ వనరులు చూడండి. అసలు క్రింద ఏమిచ్చాడు? నివాస ప్రాంతం మరియు ఆర్థిక స్థాయి, ప్రకృతి మరియు వార్తాపత్రికలు, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, తర్వాత ప్రజ్ఞ మరియు ఆలోచన. వీటిలో స్వీయ వనరులు ఏమిటి అంటే ప్రజ్ఞ మరియు ఆలోచన. మధ్యాహ్న భోజన పథకం అమలు పరచడానికి గల కారణం పిల్లల సాంఘిక అవసరాలు తీర్చడం, పిల్లల ప్రాథమిక అవసరాలు తీర్చడం, పిల్లల ద్వితీయ అవసరాలు తీర్చడం, పిల్లల మానసిక అవసరాలు తీర్చడం. ఇందులో 1వ ఆప్షను, 4వ ఆప్షను ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇక 2వ ఆప్షను, 3వ ఆప్షనే ఉంది. ఈ ఆకలి తీర్చడం అనేది ప్రాథమిక అవసరమా, ద్వితీయ అవసరమా అనేది మనం తెలిస్తే మనం ఆన్సర్ని కూడా పెట్టొచ్చు అనమాట. ఆకలి, తిండి, నీరు, నిద్ర ఇలాంటివన్నీ ప్రాథమిక అవసరాలు కాబట్టి ఆన్సర్ పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఇది ఫస్ట్ పేపర్లోనో 2వ పేపర్లోనో అడిగాడు. డైరెక్ట్ అదే బిట్ మళ్ళీ అడిగారు చూడండి. ఇంద్రియ చాలక దశ. ఆంధ్రప్రదేశ్ విద్యా కార్యక్రమం LIP అనగా అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. ఈ క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి వైఖరులు, లక్షణాంశాలు, సహజ సామర్థ్యాలు, అలవాట్లు. ఏంటి? సహజ సామర్థ్యాలు. పిల్లలలో భావనోద్భవము సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు బట్టి స్మృతిని ప్రోత్సహించాలి, ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఉపన్యాస బోధనా పద్ధతిపై మాత్రమే ఆధారపడాలి,
చర్చలలో ఉదాహరణలు ఉపయోగించరాదు. పిల్లలలో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. ఎల్.ఇ. థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతము సామూహిక కారక సిద్ధాంతము, ఏకకారక సిద్ధాంతము, ద్వికారక సిద్ధాంతము, బహుకారక సిద్ధాంతము. ఆన్సరు బహుకారక సిద్ధాంతం. థార్న్డైక్ ప్రతిపాదించిన సిద్ధాంతం బహుకారక సిద్ధాంతం. రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థి తన అనుభవాలను, ఆలోచనలను చెప్పమనడం. రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను, ఆలోచనలను చెప్పమనటం అనేది అంతఃపరిశీలన పద్ధతి, సర్వే పద్ధతి, వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి. 4 ప్రయోగశాల పద్ధతి. ఆన్సరు అంతఃపరిశీలన పద్ధతి. ఐసిటి అనగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం. మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం హేతుకీకరణం. కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. విషయ కేంద్రీకృత నమూనాలో, ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో, అభ్యాసక కేంద్రీకృత నమూనాలో, తరగతి కేంద్రీకృత నమూనాలో. అభ్యాసక కేంద్రీకృత నమూనాలు. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట భావావేశ రంగం. తాడును చూసి పాము అని భయపడటం భ్రమ, డెజావో, విభ్రమ. అసాధ్యాన్ని ఊహించటం భ్రమ. తాడును చూసి పాము అని భయపడటం భ్రమ. డెజావు అంటే ఏంది? ఎప్పుడో ఎక్కడో చూసింది, ఈ మనిషిని నేను ఎక్కడో చూశానే, ఈ సంఘటన ఇంతకుముందు ఎప్పుడో జరిగింది అనిపించటం అనేది డెజావు. పాఠశాల దశలో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. శ్రమించడం వర్సెస్ న్యూనత. వైట్గాస్కీ అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు: నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం. బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. పూర్వ చర్యాత్మక దశ. టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపి పని చేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. అనుకూల బదలాయింపు. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు: అనుకరణ మరియు పునర్బలనం ద్వారా నేర్చుకుంటారు. ట్రాఫిక్ సిగ్నల్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ. విచక్షణ నియమం. ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఉచిత మరియు అందుబాటులో ఉండే సామాగ్రిని అందించటం. కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడటం ద్వారా జరిగే అభ్యసన శాతం 83%. కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడటం ద్వారా జరిగే అభ్యసన శాతం 83%. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. స్వల్ప బుద్ధిమాంద్యులని.
కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంతం ఫలితం. కార్యసాధక నిబంధన సిద్ధాంతం యొక్క ఫలితం. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. అభ్యసనం కొరకు మదింపు. మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలగడంలోని వికాస సూత్రం. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. ఎవరు? ఎబ్బింగ్హాస్. మూర్తిమత్వ అంచనా పరీక్షలో మిక్కిలి తరచుగా ఉపయోగపడే పద్ధతి. మూర్తిమత్వ అంచనా పరీక్షలో మిక్కిలి తరచుగా ఉపయోగపడే పద్ధతి ప్రశ్నావళి. డబ్ల్యూసి బాగ్లే ప్రకారం వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది. పాఠశాల వసతులు మరియు వికాసం. మనలో సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే. ఆత్మభావన. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి 90 నుంచి 110. ఈ క్రీడలు పిల్లవాన్ని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. ఈ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చును. సమాంతర క్రీడ. వీరికి బోధించడానికి సంజ్ఞా భాషను ఉపయోగిస్తారు. వినికిడి లోపం కలవారికి. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం టీచ్ టూల్. సమగ్ర పరిశీలన సాధనం టీచ్ టూల్. ఇంద్రధనస్సులోని రంగులను విబ్జిఆర్లా గుర్తుంచుకునే పద్ధతి కొండ గుర్తులు. వైఖరులకు సంబంధించి సరికానిది. వైఖరులు అత్యంత స్థిరమైనవి అనేది సరికాదు. అయితే సరైన ఏందో చూద్దాం. వైఖరులు పుట్టుకతోనే ఏర్పడేవి కావు. అవును, కరెక్ట్. ఇది వైఖరులు అభ్యసనం ద్వారా అనుభవాల ద్వారా ఏర్పడతాయి. వైఖరులను వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చును. ఇవన్నీ ఈ 3 సరైనవి. సరికానిది ఏంటంటే వైఖరులు అత్యంత స్థిరమైనవి అనేది సరికాదు. ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ పరిస్థితి కానీ సంబంధించి సాధారణ అవగాహన భావన. ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శక సూత్రం. పాఠశాల బయటి జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం. ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించి ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీత రంగంలో రాణించడానికి గల కారణం. ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీత రంగంలో రాణించడానికి గల కారణం సహజ సామర్థ్యం, అభిరుచి, వైఖరి, ప్రజ్ఞ. ఇక్కడ చూడండి, ఒకే రకమైన ఆసక్తి అన్నాడు కాబట్టి ఇద్దరికీ ఆసక్తి ఉంది, సంగీతం నేర్చుకోవాలని ఆసక్తి ఉంది. కానీ ఒకళ్ళే రాణిస్తున్నారు అంటే దాని అర్థం అతనికి సహజ సామర్థ్యం. పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు. అనుభవము, అనుకరణ, నిబంధన ఈ 2 కరెక్టే. ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చును. ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చును. స్నిగ్ధ దశ. ఉపాధ్యాయులు ఆన్లైన్ కోర్సులు అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక. స్వయం. ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులు అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక ఏంటంటే స్వయం. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ప్రదర్శన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి ఏది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి?
ఆ ప్రదర్శన పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. మురళి తన క్లాస్మేట్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మురళి సమస్య ప్రవర్తన. చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం. పిల్లలు పరిశీలన, అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు. బోధనా దశలలో ప్రణాళిక దశ, పూర్వచర్యాత్మక దశ. క్రింది వానిలో ప్రాథమిక అవసరం. ప్రేమ, నిద్ర, విద్య, గౌరవం. ప్రాథమిక అవసరం నిద్ర. సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం కానిది నిర్బంధిత వాతావరణం. ఈ పెంపక శైలిలో తల్లిదండ్రులు సాధారణ ప్రతిస్పందన. నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే, నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే అనే తల్లిదండ్రుల ప్రతిస్పందన ఉండే శైలి ఏమిటి? నిరంకుశత్వం. ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువులను ఇలా సూచిస్తారు. ఆకృతి, పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం దీనికి సంబంధించినవి, విస్మృతికి సంబంధించినవి. రాధ ఒక పేరా మధ్యలో కొంత వచనాన్ని చొప్పించాలనుకుంటుంది, కానీ ఆమె టైప్ చేసే కొద్దీ ఉన్న విషయం అదృశ్యమైపోతుంది. దీనికి కారణం డాక్యుమెంట్ ఓవర్ టైప్ మోడ్లో ఉంది. కోల్బ్ అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ క్రియాశీలక ప్రయోగం. ఈ నియమం ప్రకారం పిల్లలలో ప్రేరణ కలిగించటం ముఖ్యం. సంసిద్ధతా నియమం. సంసిద్ధతా నియమం. సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవడంలోని రక్షక తంత్రం. సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవడంలోని రక్షక తంత్రం ఉపసంహరణ. చలనాత్మక నైపుణ్యాలను నేర్చుకోవడానికి అనువైన దశ పూర్వ బాల్య దశ. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది వ్యవస్థాపనం. ఇది కూడా ముందు పేపర్లో వచ్చింది బిట్టు డైరెక్ట్గా. క్రింది వానిలో సరి కాని జతను గుర్తించండి అన్నాడు. సాధికారతత్వ పిల్లల పెంపక శైలి. పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలి పిల్లలను అధికంగా నియంత్రిస్తారు. అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి పిల్లల ఆలోచనలను ఆమోదిస్తారు. జోక్య రహిత పిల్లల పెంపక శైలి పిల్లలను తక్కువగా స్వీకరిస్తారు. ఇందులో కరెక్ట్ కానిది ఏది అంటే 1. సాధికారతత్వ పిల్లల పెంపక శైలి పిల్లలకు స్వయం ప్రతిపత్తి అనేది ఉండదు అనేది తప్పు. పిల్లలకు స్వయం ప్రతిపత్తి ఉంటుంది సాధికారతత్వ పిల్లల పెంపక శైలిలో. ఇదేగా మనకి ఫస్ట్ టెట్ పేపర్లో బిట్టు. పరిపక్వత అంటే జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అన్నవారు క్రైగ్. వికాస సూత్రాలలో తప్పుగా రాయబడినది. వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు. వికాసం నిర్దిష్ట దిశ నుండి సాధారణ దిశగా జరుగుతుంది. వికాసం అవిచ్ఛిన్న చర్య. వికాసం అన్ని దశలలో ఒకేలా సాగదు. ఇందులో తప్పుగా ఇచ్చింది ఏంటంటే వికాసం
నిర్దిష్టం నుండి సాధారణం వైపుకి జరుగుతుంది అనేది. పియాజే తన సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో ఈ క్రింది పదాన్ని ఉపయోగించలేదు. స్కాఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించలేదు. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తి ఆఖరు దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి సమైక్యత, నిరాశ. పిల్లలలో వైయక్తిక భేదాలకు కారణం అనువంశికత, పరిసరాలు. 2. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు గార్డెనర్. సృజనాత్మకత గల వ్యక్తులలో సాధారణంగా ఉండే ఆలోచన రకం విభిన్న ఆలోచన. అచేతన ప్రవర్తనను అంచనా వేసే పరీక్షలు. ప్రక్షేపక పరీక్షలు. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు, అలాగని ఆమెతో తిట్లు తినాలని లేదు. ఈ సందర్భంలో ప్రశాంత్ సంఘర్షణ పరిహార. మొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను స్థాపించిన వారు విల్హెల్మ్ వూంట్. ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం వ్యాయామం. గెస్టాల్ట్ అనగా సమగ్రాకృతి. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనలో మానసిక ప్రక్రియలు తాదాత్మీకరణము, అంతరీకరణ. క్రింది రకం స్మృతిలో విద్యార్థి విషయాన్ని అవగాహన చేసుకొని గుర్తుంచుకుంటాడు. తార్కిక స్మృతి. సాఫ్ట్ బాల్ బాగా ఆడే వ్యక్తి క్రికెట్ ఆడటం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం అనుకూల బదలాయింపు. ZPD అనగా జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్. ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథంలో వివరించబడిన అభ్యసన సిద్ధాంతం. యత్నదోష సిద్ధాంతం. శీలస్థాపన, గ్రహించడం ఈ రంగానికి చెందుతాయి. భావావేశ రంగం. వి గుర్తు ఇంగ్లీష్ అక్షరం విగా గుర్తించటంలో గల ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం పూరణ నియమం. క్రింది వానిలో మానసిక వికలాంగులకు ఇచ్చే పునర్బలనంలో సాంఘిక పునర్బలనము చిరునవ్వు. ప్రాజెక్టు పద్ధతి దీనిపై ఆధారపడి ఉంటుంది. వ్యవహారిక సత్తావాదం. కృత్రిమ పరిశీలనను ఇలా కూడా పిలుస్తారు, ప్రయోగ పరిశీలన. 10వ తరగతి తర్వాత ఏ కోర్సు చదవాలో తెలుసుకొనుటకు కావలసిన మార్గదర్శకత్వం, విద్యాపరమైన మార్గదర్శకత్వం. దీక్ష పూర్తి రూపం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ MS ఆఫీస్ 1 యోటాబైట్ దీనికి సమానము. 1924 ZB. RTE 2009 ప్రకారం 6 నుండి 8 తరగతులు ఒక విద్యా సంవత్సరంలో బోధన గంటలు 1000. NEP 2020 ప్రకారం 1-2 తరగతులు దీని కిందకి
వస్తాయి. పునాది పూర్వక స్థాయి. సహభాగి నాయకత్వాన్ని ఇలా కూడా పిలుస్తారు. ప్రజాస్వామ్య నాయకత్వం అని పిలుస్తారు. అన్వేషణ వయసుగా పేర్కొబడే దశ. అన్వేషణ వయసు పూర్వ బాల్య దశ. క్రింది వానిలో అంతర్గత ప్రేరణ స్వయం సంతృప్తి. పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం. విషయ వివరణ. వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం. పునఃస్మరణ. భాషా వికాసం మొదట కేరింతలు ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణకు దారితీయడాన్ని సూచించే వికాస నియమము. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. మూల్యాంకనం. ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది. అభ్యాసక కేంద్రీకృత నమూనాలు. వీటి ద్వారా భావనలను పొందలేము. కంఠస్థీకరణ ద్వారా భావనలను పొందలేము. ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటిని గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన మూర్త ఆలోచన. ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం. కార్యసాధక నిబంధన. విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం. వ్యక్తిగత మార్గదర్శకత్వం. క్రింది వానిలో సరికాని ప్రవచనం. ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది అనేది సరికాదు. సరైన ఏంటంటే శైశవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది. అవును. ఉద్వేగ వికాసం అభ్యసన మరియు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. ఇది కూడా కరెక్టే. 3-4 సంవత్సరాల పిల్లలు సాంఘిక క్రీడల్లో పాల్గొంటారు. అవును. సరికానిది ఏంటంటే ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందింది అనేది తప్పు. వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు పరిపక్వత మరియు అభ్యసనం రెండూ కావాలి. ఈ సిద్ధాంతం ప్రకారం మోటారు కారును బాగు చేయగలిగిన వ్యక్తి మోటారు బోటును కూడా బాగు చేయగలుగుతాడు. సామాన్యీకరణ సిద్ధాంతం. వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచే స్థితి. అభిరుచి. మంచి అభ్యసన వాతావరణ లక్షణం కానిది. పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం. NEP 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా 5+3+3+4. పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. సహజ సంతోషం సహకార సంతోష నేపథ్య నీతిలో. పఠనానికి సంబంధించిన వైకల్యం. డిస్లెక్సియా. ICT మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దీనిని ప్రోత్సహించదు. నిష్క్రియాత్మక అభ్యసనాన్ని ప్రోత్సహించదు. విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక గూగుల్ క్లాస్ రూమ్. వ్యక్తిలో ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి కుంటనం. RTE 2009 ప్రకారం దాని యొక్క ప్రధాన
లక్ష్యం పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం. ఫిలిప్ ఏరిస్ ప్రకారం బాల్యం అనేది సమాజంచే ఏర్పాటు చేయబడింది. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిణామం, ఆకారం, రంగులలో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము. సౌమ్య నియమం అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ చేయడం ద్వారా అభ్యసనం. వస్తునిష్టత అధికంగా గల ప్రయోగ పద్ధతి. వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. వాస్తవిక సూత్రం ఆధారంగా. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త జెరోమ్ బ్రోనర్